తల మీద ఒక్క పోటు వేశారు. ఆ చిన్న పోటుకే ఆ లంకిని యొక్క రెండు కళ్ళు గిరగిరా తిరిగి ఒక కొండ బండ ఏదైతే ఆ యొక్క పర్వతం నుంచి జరజర రాలి భూమి మీద పడుతుందో అదే విధంగా ఆ లంకిని ఆ ప్రదేశం మీద పడిపోయింది. ఆ తర్వాత కొంత తడవు తర్వాత నెమ్మదిగా మేల్కొని ఆ యొక్క ఆంజనేయ స్వామి వారితో ఈ విధంగా అంటోంది, హరి 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 అంటే ఇక్కడ కపి అని అర్థం, వానరము అని అర్థం. హరి అంటే శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణువు అని నానార్థాలు విఘ్నులైనటువంటి ప్రాజ్ఞులు చెప్తూ ఉంటారు. ఓ బలభీమా వానరోత్తమ ఓ మహాత్మా మన్నింపుమా ఇంతకాలముగా లంకను కాచితి నేటికి నీచే కోట మెదిగితి ఈనా ఓటమి లంకకు చేతని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని లంకారాక్షసి నిజము తెల్పెను హనుమంతుని ఉత్సాహపరచెను. నందికేశ్వరుల శాపమున్నది లంక వినాశము ముడనున్నది స్వేచ్ఛగా పోయి లంకను చూడుము వేగమే పోయి సీతను గాచుము రావణుడాదిగా రాక్షస వీరులు సీతమూలమున అంతమొందెదరు ఇది నిజమౌనని నీకే జయమని లంకారాక్షసి పంపె హరీషుని. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీత రామకథ నే పలికెద సీత రామకథ. స్వామి హనుమ దశకంధరుడు పరిపాలించేటువంటి ఆ యొక్క లంకా పట్టణంలో అడుగు అడుగున తిరిగిన తావున తిరిగి తిరుగుతూ అన్వేషణ చేస్తున్నారు. సీతా సాధ్వి యొక్క అన్వేషణ రామాజ్ఞ మేరకు ఒక పెద్ద భవనంలోకి స్వామి హనుమ ప్రవేశించారు. అల్లంత దూరంలో ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి పండ్లను చూచారు స్వామి. భక్ష్యములను, లేఖ్యములను, జోష్యములను అక్కడ విందు ఏర్పాటు చేశారు. అటువంటి విందును ఏమాత్రము కూడా స్వామి స్వీకరింపక సీతాన్వేషణ మాత్రమే తన యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి సీతాన్వేషణ చేయాలి అనేటువంటి సత్సంకల్పం కలిగినటువంటి దృఢ నిశ్చయానికి వచ్చినటువంటి స్వామి హనుమ రావణాసురుడి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక దివ్య తలుపము మీద చీనాంబరములు మణిమయ భూషణములు దాల్చినటువంటి ఒక అందమైనటువంటి స్త్రీ నిద్రిస్తోంది. ఆవిడకు ఇరువైపులా వింజామరులు గీస్తూ ఉన్నారు ఆవిడ యొక్క ప్రియ సఖీమణులు. అటువంటి స్త్రీని చూచారు స్వామి హనుమ. ఆహా, ఎంతటి సుభాగ్య దినం ఈరోజు! సీతమ్మ తల్లి దర్శనమైంది. ఇంత తొందరగా నాకు సీతమ్మ తల్లి దర్శనం లభిస్తుంది అని
అనుకోలేదు స్వామి హనుమ. ఒక క్షణం తన యొక్క బొడ్డు కింద ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని తడుముకున్నారండి స్వామి హనుమ. ఎందువల్ల అంటే ఆ యొక్క శతయోజనములు వాయువేగముల మనోవేగములతో దాటి వచ్చేటువంటి ఆ సముద్రయానంలో రామభద్రుడు ఇచ్చినటువంటి అంగుళీయకం ఎక్కడైనా దారి పడిపోయిందేమో అన్నటువంటి ఉద్దేశంతో స్వామి హనుమ ఒకసారి చూసుకున్నాడు. ఆహా, పదిలంగా ఉంది రామాంగుళీయకం. ఎంతో ఉప్పొంగిపోయారండి. రామనామ ఆయన సీతారామ పాదసేవా దురంధరుడు, ఆయన పారిజాత ధ్రువమూల నివాసుడు, ఆయన అటువంటి హనుమ యొక్క చరిత్ర ఈ సుందరకాండ. అయ్యా, నా శరీరం మొత్తం ఉప్పొంగిపోతుంది. రామభద్రుడు యొక్క రామ అంటే చాలండి, పవిత్రమైనటువంటి ఆ రెండక్షరాలు. రా అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములు పాపములు అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి. వెంబడే మా అంటాం, మా అంటే రెండు పదాలు మూసుకుపోతాయి. బయటికి వెళ్ళినటువంటి దుర్గుణములు పాపములన్నీ ఇంకా లోపలికి రావండి. ఈ రామ అంటే మోక్షం రాదండి, శ్రీ చేర్చాలి. శ్రీ అంటే ఎవరండి? తల్లి. తల్లితో కూడుకున్నటువంటి తండ్రిని పూజిస్తేనే మోక్షం. అందువల్ల శ్రీరామ 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 అంటారు. రామ అనేది మోక్షం. కానీ పరిపూర్ణమైనటువంటి నీకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది? శ్రీ అని చేర్చి రామాన్ని చేస్తే 3 అక్షరాలు పలికితేనే నీకు మోక్షం. అందువల్ల అప్పుడు అనుకున్నాడండి ఆంజనేయ స్వామి వారు, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. పరమ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఎడబాసినటువంటి సీతాసాధ్వి, పరపురుషుడైనటువంటి రావణాసురుడి యొక్క అంతఃపురంలో చీనాంబరాలు ధరించి వివిధ రకములైనటువంటి రత్నహారములను ధరించి పక్కన చెలులు విద్యామరులు వీస్తూ ఉండగా నిద్రిస్తుందా? రాముని బాసినటువంటి ఎడబాసినటువంటి ఆ యొక్క సీతాసాధ్వి నిద్రిస్తుందా, భుజిస్తుందా, భూషణములు దారుస్తుందా అన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి స్వామి హనుమ నీవే సీతమ్మ కాదు కాదు అనేటువంటి దృఢ నిశ్చయానికి వచ్చినటువంటి స్వామి హనుమ ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క అంతఃపురం నుంచి బయటికి వచ్చి ఇంకా అన్వేషణ చేస్తూ తన యొక్క మనస్సులో ఈ విధంగా అనుకుంటున్నారు స్వామి హనుమ. పంజరమందున శారిక రీతిని సీతమిరాకతో చరణందుండెనో అంధకార బంధురమౌశాలల లంకాపురమున జానకియుండునో శ్రీరామ వియోగపు దుఃఖ భారమున తనకు తానుగా మరణముందెనో అని హనుమంతుడు చింతించుతూ పుష్పకము వీడి చేరెను ప్రాకారము పైకి. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన ద్రోహం లేకున్న క్రూరం హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా అన్నయే తన సర్వమనుకొనే లక్ష్మణుడాపై బ్రతికిండునా అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలిచే కనీటి తారల. ఇంత వినాశము నా వల్ల నేను కిష్కింధకు పోనే పోను వాన ప్రస్థా
వాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతా మాతను సూచి తీరెదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలు దశలకనే సాహసవంతుడై